మిత్రులారా, మనతో ఎం శ్రీనివాస్, IFTU ఇండియన్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉన్నారు. వారు ఈ నెల 9వ తారీఖు నాడు దేశవ్యాపితంగా జరగబోయేటువంటి సమ్మెలో కీలక భూమిక పోషిస్తున్నారు. అసలు ఈ సమ్మె ఏ నేపథ్యంలో జరుగుతూ ఉంది, ఆ సమ్మెకు వాళ్ళు ఏ విధమైనటువంటి సన్నాహాలు చేస్తూ ఉన్నారు, తదితర అంశాలని వారిని అడిగి తెలుసుకుందాం. శ్రీనివాస్ గారు నమస్కారం అండి. జూలై 9న దేశవ్యాప్త సమ్మెకు మీరు పిలుపునిచ్చారు. ఈ సమ్మె పిలుపు ఎందుకోసం, ఎవరి కోసం, ఎవరు పాల్గొంటున్నారు? ఇవాళ దేశవ్యాప్తంగా రేపు జూలై 9వ తారీఖున సమ్మె జరగబోతుంది. భారత కార్మిక వర్గం యొక్క స్థితిగతులు మారాలని చెప్పి ఇప్పటికీ 22 రకాల సమ్మెలు దేశవ్యాప్తంగా జరిగినాయి. 22 రకాల సార్వత్రిక సమ్మెల సందర్భంగా పెట్టిన డిమాండ్లు కొన్ని కంటిన్యూ అవుతూ వస్తున్నాయి. ఈ సమ్మె ఈ దేశ ప్రజల విముక్తికి దోహదపడే విధంగా, ప్రధానంగా కార్మిక వర్గం యొక్క మౌలిక సమస్యలు పరిష్కారం చేసుకునే దిశ వైపుగా ఈ సమ్మె ఉండాలని చెప్పి కార్మిక సంఘాలుగా IFTUగా మేము భావిస్తున్నాం. అయితే ఈ సమ్మెల నేపథ్యానికి సంబంధించి కూడా మనం చూసినప్పుడు ఇవాళ కార్మిక వర్గం ఎదుర్కొంటున్నటువంటి మౌలిక సమస్యలు ఏవైతే ఉన్నాయో ఈ మౌలిక సమస్యలకి పునాది 1956 తొలి పారిశ్రామిక తీర్మానం సంబంధించినటువంటి పునాదిలో ఉండేటువంటిది మేము అభిప్రాయపడుతున్నాం. 1956లో తొలి పారిశ్రామిక తీర్మానం అనేది ఈ దేశ ఆర్థిక వ్యవస్థ పునాది మీద ఆధారపడి చేసినటువంటి తీర్మానం. భారత ఆర్థిక వ్యవస్థ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ. ఈ మిశ్రమ ఆర్థిక వ్యవస్థ అంటేనే ప్రైవేట్ పెట్టుబడులు, ప్రభుత్వ పెట్టుబడులు రెండు మిక్స్ అయి ఉంటాయి అనేది మనం అర్థం చేసుకోవాలి. వాస్తవానికి భారతదేశంలో కొనసాగుతున్నటువంటి పబ్లిక్ సెక్టార్ కూడా మరొక పార్శ్వంలో ఇది ప్రైవేట్ సెక్టారే. ఎందుకు అని అంటే తొలిత భారతదేశానికి 1947 అధికార మార్పిడి జరిగిన తర్వాత ఈ దేశంలో పెట్టుబడిదారి వర్గం తగినంతగా అభివృద్ధి కాని కారణంగా వాళ్ళకి తప్పనిసరిగా పెట్టుబడులు అవసరమైనవి. ఆ పెట్టుబడులు సమకూర్చి పెట్టేటువంటి సాధారణంగా ప్రభుత్వం ఈ దేశంలో ఉన్నటువంటి బడా కార్పొరేట్ శక్తులు ఎవరైతే ఉన్నారో టాటా బిర్లా, దాల్మియా గోయంకా పూర్వం ఉన్నటువంటి వాళ్ళకి పెట్టుబడులు సమకూర్చి పెట్టడం కోసము మిశ్రమ ఆర్థిక వ్యవస్థ విధానాన్ని రూపొందించింది. దాని మీద ఆధారపడి తొలి పారిశ్రామిక తీర్మానాన్ని చేశారు. ఈ తొలి పారిశ్రామిక తీర్మానంలోనే ప్రైవేట్ సెక్టార్కి లేదా కార్పొరేట్ సెక్టార్కి పునాదులు ఉన్నాయనేటువంటిది మేము అభిప్రాయపడుతున్నాం. ఆ క్రమంలో చూసినప్పుడు 1970వ దశకంలోనే ఈ దేశంలో ఉన్నటువంటి ఈ దేశ దళారీ పాలక వర్గం దాదాపు కార్మిక చట్టాల్లో తీవ్రమైనటువంటి మార్పులు, సంస్కరణలు తీసుకురావడానికి ప్రయత్నం చేసింది. రెండోది, మొత్తం కూడా ఒక కార్మిక చట్టాల్లో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నం చేయడం అంటే అర్థం ఈ దేశంలో ఉన్నటువంటి పారిశ్రామిక అధిపతులకి అదేవిధంగా పెట్టుబడిదారి వర్గానికి పెద్దపీట వేయడానికి ఒక ప్రయత్నం చేయటం. ప్రధానంగా విదేశీ పెట్టుబడులకి, పరిశ్రమలకి, విదేశీ బహుళజాతి సంస్థలకి చట్టబద్ధమైనటువంటి అవకాశాలు కల్పించడం కోసం ఒక ప్రయత్నం చేస్తూ వచ్చింది. ఆ ప్రయత్నంలో భాగంగానే 70వ దశకంలో ఈ సంస్కరణ అనేటువంటిది ప్రారంభం కావడానికి ఈ దేశ పాలకవర్గాలు శ్రీకారం చుట్టినాయి. దాదాపు 1980వ దశకంలో చట్టబద్ధమైనటువంటి అవకాశాలు కార్మిక చట్టాల్లో సంస్కరణలు తీసుకురావడానికి బహిరంగంగా ఈ దేశ పాలకులు ముందుకు వచ్చారు. కారణం IMF నుండి ఇందిరాగాంధీ ప్రభుత్వం ఆ రుణాలు తీసుకున్న కారణంగా రుణాలు ఇచ్చేటప్పుడు IMF కొన్ని కండిషన్స్ పెట్టింది. ఆ కండిషన్స్లో ప్రధానంగా ఉన్నటువంటిది ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక చట్టాలని మీరు మార్చాలనేటువంటి ప్రతిపాదన అది ముందుకు తీసుకొచ్చింది. ఈ దేశంలో ఉన్న కార్మిక చట్టాలు విదేశీ పెట్టుబడులు, పరిశ్రమలు ప్రవేశించడానికి ఆటంకంగా ఉన్నాయి కనుక ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గం పదే పదే సమ్మెలకు వెళ్తున్నారు కనుక పారిశ్రామిక అశాంతి ఉంది అనేటువంటి పేరుతో కొన్ని కండిషన్స్ పెట్టింది. ఆ కండిషన్స్కి లోబడి ఇందిరాగాంధీ ప్రభుత్వం కార్మిక చట్టాల్లో సవరణలు తీసుకోవడానికి తొలి ప్రయత్నం జరిగింది. ఆ ప్రయత్నం కంటిన్యూషన్గా మనం గమనించినట్లయితే 1991 జూన్లో అమల్లోకి వచ్చినటువంటి నూతన ఆర్థిక విధానాలు పునాది బలంగా పడింది. బహిరంగంగా కార్మిక చట్టాల్లో సంస్కరణలు తీసుకురావడానికి ప్రయత్నం చేశారు. ఈ సంస్కరణలు కార్మిక వర్గం యొక్క సంక్షేమం కోసమో, వాళ్ళ హక్కుల్ని మరింత పరిరక్షించడం కోసమో, లేకపోతే వాళ్ళు మరింత వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడటానికి అవసరమైన సంస్కరణలు కావు. కేవలం ఈ దేశంలో ఉన్నటువంటి బడా కార్పొరేట్ సంస్థలు, విదేశీ బడా కార్పొరేట్ సంస్థలకి అవసరమైనటువంటి వాళ్ళ ఆర్థిక, వ్యాపార, వాణిజ్య, వర్తక కార్యకలాపాలని విస్తృతం చేసుకోవడానికి, మరిన్ని లాభాలు వాళ్ళు ఆర్జించడానికి దోహదపడే పద్ధతిలో ఈ సంస్కరణలు ముందు తీసుకొచ్చిందనేది మేము అభిప్రాయపడుతున్నాం. అదేవిధంగా దాని కంటిన్యూషన్లోనే మనం గమనించినట్టయితే ఈ నూతన ఆర్థిక విధానాలు UPA గవర్నమెంటు అంటే PV నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక మంత్రిగా ఉండి ఈ సంస్కరణలు ముందు తీసుకొచ్చినప్పుడు UPA గవర్నమెంట్ ఈ సంస్కరణలు పకడ్బందీగా అమలు చేయట్లేదు, మందగొండిగా కొనసాగుతున్నాయి అనేటువంటి ఒక కంక్లూజన్కి
వాస్తవంగా నూతన ఆర్థిక విధానాల మీద ఆధారపడి నూతన పారిశ్రామిక విధానాలు ఆయా అన్ని దేశాలు రూపొందించుకోవాలని చేసినటువంటి ప్రతిపాదన ప్రపంచ బ్యాంకు IMF వాళ్ళ నివేదికల ఆధారంగా ప్రతిపాదనల ఆధారంగా ఈ సంస్కరణలు ముందుకు వచ్చాయి. నూతన ఆర్థిక విధానాలు ముందుకు వచ్చాయి. నూతన ఆర్థిక విధానాలకు అనుగుణంగా ఇవాళ కార్మిక చట్టాల్లో మౌలిక మార్పులు చేయడానికి ఒక ప్రయత్నం జరుగుతూ వచ్చింది. ఆ ప్రయత్నాన్ని దాదాపు 1998-99 వరకు కూడా సరిగా అమలు జరగలేదనేటువంటి ఒక అభిప్రాయానికి వచ్చిన తర్వాత అప్పటికే వాజ్పేయి మిశ్రమ ఆర్థిక ప్రభుత్వం అధికారంలోకి రావటము, ఆ టైంలోనే వాజ్పేయి ప్రభుత్వం కేంద్రంలో రవీంద్ర వర్మ అనేటువంటి ఒక మాజీ మంత్రి, అదేవిధంగా మంత్రిని ఎందుకంటున్నా అంటే 1977 మొరార్జీ దేశాయ్ మంత్రివర్గంలో జనసంఘ్ తరపున మంత్రివర్గంలో మంత్రిగా ఉన్నాడు. ఆయన ఆ తర్వాత బీజేపీ నాయకుడిగా కార్యకర్తగా ముందుకొచ్చాడు. ఆయన ఆధ్వర్యంలో కార్మిక చట్టాల్లో సవరణలు తీసుకురావడానికి ఒక కమిషన్ వేశారు. 1999లో వచ్చినటువంటి నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికని 2000 సంవత్సరంలో వాజ్పేయి గవర్నమెంట్కి సమర్పించింది. కానీ ఆనాడు వాజ్పేయి గవర్నమెంట్కి తగినంత బలం లేని కారణంగా సిఫార్సులు అమలు చేయడానికి ప్రయత్నం చేయలేదు. ఫలితంగానే అప్పటికి ఈ దేశంలో ఉన్నటువంటి బడా కార్పొరేట్ సంస్థలకి, విదేశాల్లో ఉన్నటువంటి బహుళజాతి సంస్థలకి ఒక ఆలోచన వచ్చింది. భారతదేశంలో ఒక స్థిరమైనటువంటి నిలకడగలిగినటువంటి ఒక సైద్ధాంతిక తాత్విక దృక్పథం ఉన్నటువంటి పార్టీ అధికారంలోకి రాగలిగినప్పుడు మాత్రమే మన విధానాలు సక్రమంగా అమలు జరుగుతాయి, అనుకున్నంత జరూరుగా ఈ విధానాలు అమలు అవుతాయి, మనం ఫలితాలు పొందగలుగుతాం. కనుక అటువంటి పార్టీ ఏది అని చెప్పి వాళ్ళు ఆలోచన చేస్తున్న క్రమంలోనే ఒక సైద్ధాంతిక రాజకీయ తాత్విక పునాది ఉన్నటువంటి బీజేపీ వాళ్ళ దృష్టికి వచ్చింది. బీజేపీ అనేటువంటిది RSS అనేటువంటి ఒక మనువాద భావజాలం పునాదిగా ఆవిర్భవించినటువంటి RSS, దాని రాజకీయ ప్రతినిధిగా ఉన్నటువంటి బీజేపీ ఇవాళ వాళ్ళకి అది కనపడింది. కనుక 2014లో కార్పొరేట్ శక్తుల సంపూర్ణ సహకారంతో నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చాడు. వచ్చిన మరుక్షణమే కార్మిక చట్టాల్లో తీవ్రమైనటువంటి మార్పులు మౌలికంగా తీసుకురావడానికి ప్రయత్నం చేశాడు. ఆ ప్రయత్నాలని కార్మిక వర్గం తొలి నుంచి వ్యతిరేకిస్తూ వస్తుంది, తీవ్రంగా ప్రతిఘటిస్తూ వస్తుంది. అదేవిధంగా ఇవాళ కార్మికులకు సంక్షేమం గురించి కూడా పట్టించుకునేటువంటి స్థితి ఉంది. కనుక కార్మిక యొక్క హక్కులు, వాళ్ళ సంక్షేమం, వాళ్ళకు ఉండేటువంటి కనీస జీవన ప్రమాణాలు మెరుగయ్యే విధంగా వేతనాలను రూపొందించి అమలు చేసే స్థితి లేదు. కనుక ఇవాళ కార్మిక వర్గం మొత్తం కూడా దేశవ్యాప్తంగా ఈ సమ్మెకి పూనుకునే అనేటువంటిది మేము అభిప్రాయపడుతున్నాం. ఈ సమ్మెను జయప్రదం చేయడం కోసం మీరు చేస్తున్నటువంటి ప్రయత్నాలు ఏమిటి? జయప్రదం అవుతుంది అని మీరు భావిస్తున్నారా? వాస్తవానికి ఈ సమ్మె విజయవంతం చేయడానికి దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలన్నీ కూడా ముమ్మర ప్రయత్నం చేస్తున్నాయి. మొదటి అంశం, దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రధాన కార్మిక సంఘాలన్నీ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీదకి రావడం అనేది తొలి విజయంగా మేము భావిస్తున్నాం. రెండవది, ఒకే ప్లాట్ఫామ్ మీదకి వచ్చిన తర్వాత ఈ దేశంలో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యలు, ప్రధానంగా కేంద్ర పాలకులు అనుసరిస్తున్నటువంటి విధానాలు, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలు ఎట్లా కార్మిక వర్గ సంక్షేమానికి ఆటంకంగా ఉన్నాయి, వాళ్ళ హక్కులకు ఎట్లా భంగకరంగా వాళ్ళ విధానాలు రూపొందించి అమలు చేస్తున్నారనే విషయాన్ని సున్నితంగా సూక్ష్మంగా పరిశీలన చేసి దాని మీద డిమాండ్లను రూపొందించి దాదాపు కార్మిక వర్గాన్ని సంఘటితం చేసే వైపుగా కార్మిక సంఘాలు కార్యాచరణ పూనుకున్నాయి. అందులో భాగంగానే మొన్న దాదాపు మార్చిలో ఆల్ ఇండియా లెవెల్లో 10 కేంద్ర కార్మిక సంఘాలు ఢిల్లీలో ఒక సమావేశం జరుపుకొని ఒక కన్వెన్షన్ కూడా జరిపి అక్కడి నుంచి సమ్మెకు పిలిపించారు. దానికి అనుగుణంగా వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి కేంద్ర రాష్ట్ర కార్మిక సంఘాలు ఇంకా ఇతర కలిసి వచ్చేటువంటి అన్ని సంఘాలు, ప్రధాన సంఘాలన్నీ కూడా, అదేవిధంగా ఉద్యోగ సంఘాలు, ఫెడరేషన్లు అన్నీ కూడా ఉమ్మడిగా ఒకే తాటి మీదకి వచ్చి ఇవాళ కార్మిక వర్గాన్ని సమ్మెకు సన్నద్ధం చేసేటువంటి కృషిలో నిమగ్నమై ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర స్థాయి సదస్సులు, జిల్లా స్థాయి సదస్సులు, అదేవిధంగా కార్మిక వాడల్లో, కార్మిక పని స్థలాల్లో దాదాపు అన్ని కార్మిక సంఘాలు ఉమ్మడిగా విడివిడిగా పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. పోస్టర్లు, కరపత్రాలతో కార్మిక వర్గాన్ని చైతన్యవంతం చేస్తూ ఎందుకు ఈ సమ్మెలో కార్మిక వర్గం పాల్గొనాలి, వాళ్ళ ఉండేటువంటి సమస్యల పరిష్కారానికి ఎవరు ముందుంటే పరిష్కారం ఉంటుందనేటువంటి ఒక అభిప్రాయాన్ని, ఆలోచనని ఆ కార్మిక వర్గంలో కలిగించి వాళ్ళని రేపు ఉద్యమాల్లోకి, పోరాటాల్లోకి సమీకరించాలనేటువంటి కృతనిశ్చయంతో కార్మిక సంఘాలన్నీ కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాయి. దీనికి ముందస్తుగా అనేక రూపాల్లో ప్రచార కార్యక్రమాలు కూడా కొనసాగుతున్నాయి అనేటువంటిది మేము మీ ముందు స్పష్టం చేయదలుచుకున్నాం. శ్రీనివాస్ గారు, ఈ సమ్మె ప్రజల కోసమా లేక కార్మిక ఉద్యోగ వర్గాల కోసమా? ఈ సమ్మె
సారాంశంలో ప్రజల కోసం, రూపంలో ఉద్యోగులు కార్మికులు ప్రజాసేవలో భాగంగా వాళ్ళ కృషి ఉంటుంది కనుక కార్మికులు తక్షణం ఎదుర్కొంటున్నటువంటి, ఉద్యోగులు తక్షణం ఎదుర్కొంటున్న సమస్యల మీద మేము ఈ సమ్మె చేయటం ద్వారా అంతిమంగా ప్రజలకి ఉపయోగపడుద్దని చెప్పి మేము భావిస్తున్నాం. ఉదాహరణకి ప్రభుత్వ పరిశ్రమల్ని ప్రైవేటైజేషన్ చేయొద్దు అని చెప్పి మేము అడుగుతున్నామంటే అర్థం అది ప్రజల కోసం సంబంధించింది. అట్లాగే ఇవాళ మొత్తం కూడా ప్రజలకు సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు వాళ్ళ శ్రమ నుంచి వచ్చినటువంటి సంపద నుంచి లేదా కార్మికుల యొక్క శ్రమశక్తి ద్వారా నిర్మించబడ్డటువంటి ప్రభుత్వ పరిశ్రమలన్నీ కూడా కారు చౌకగా బడా కార్పొరేట్ సంస్థలకి విక్రయిస్తున్నప్పుడు దానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాలు నిలబడ్డాయంటే, పోరాడుతున్నాయంటే, సమ్మెకు పిలిపించినాయంటే అర్థం ప్రజల కోసము, ప్రజల ప్రయోజనాల కోసం అనేటువంటిది మేము ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాం. మా సమ్మెలో కేవలం ఒక కార్మిక సంఘమే కాదు, రైతు సంఘాలు కూడా మాకు కలిసి వస్తున్నాయి. ఇవాళ రైతాంగ సమస్యల మీద కూడా వాళ్ళు ఉద్యమిస్తున్నారు. వాళ్ళ హక్కుల కోసం కూడా కార్మిక వర్గం నిలబడ్డది. ఇవాళ మొత్తం కనీస మద్దతు ధర ప్రకటించాలని చెప్పేసి కార్మిక వర్గం డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా మొత్తం ఈ దేశ వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ వ్యవసాయంగా మార్చాలని చెప్పి, భూమి మీద రైతాంగానికి హక్కు లేకుండా నిరాకరించేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి విధానం, మొన్న వచ్చినటువంటి 3 నల్ల సాగు చట్టాలు ఏవైతే ఉన్నాయో వాటికి వ్యతిరేకంగా కూడా కార్మిక వర్గం ఉంది. అంటే ఇది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజల కోసమా కాదా అనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం. సమ్మె ముమ్మాటికి ప్రజల కోసమే, ప్రజల ఉండేటువంటి ఇబ్బందులు, నష్టాలు ఏవైతే రాబోతున్నాయో వాటిని నివారించడం కోసమే ఈ సమ్మె. ఇవాళ కనీస వేతనాలు లేకపోతే ఉద్యోగుల హక్కులకు సంబంధించిన విషయాలు రూపంలో కనపడవచ్చు, కానీ కార్మికులు, ఉద్యోగులు ప్రజల్లో అంతర్భాగమే, వాళ్ళు కూడా ప్రజలే కనుక మొత్తంగా సారాంశంలో ఇది ప్రజల కోసం అనేటువంటిది మేము చెప్పదలుచుకున్నాం. సమ్మె అనేది ఆర్థిక పోరాటమా, రాజకీయ పోరాటమా, వర్గ పోరాటమా? సమ్మెను ఎలా చూడాలి? సమ్మె మనకి 3 దశల్లో ఉంటుంది. మొదటిది ఆర్థిక పోరాటంగా కనపడుతుంది. క్రమంగా అది రాజకీయ పోరాటంగా పరివర్తన చెందిన తర్వాత వర్గ పోరాట రూపంలో ముందుకు వస్తుంది. కానీ సారాంశంలో ఇది వర్గ పోరాటం అనేటువంటిది అభిప్రాయపడుతున్నాం. తాత్కాలికంగా ఇవాళ సమ్మె సందర్భంగా పెట్టిన డిమాండ్లు ఆర్థిక అంశాన్ని ప్రతిబింబించే డిమాండ్లుగా కనపడవచ్చు. కానీ ఇవాళ మొత్తం కూడా ప్రభుత్వ రంగ పరిశ్రమల ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నామంటే ఇవాళ మొత్తం కూడా కార్మిక వర్గానికి సంబంధించినటువంటి మౌలిక హక్కుల్ని నిరాకరించే చట్టాలు ముందుకు వస్తున్న నేపథ్యంలో వాటిని మేము వ్యతిరేకిస్తున్నామంటే అర్థం ఇది ఒక వర్గానికి వ్యతిరేకంగా ఇంకొక వర్గాన్ని ఆర్గనైజ్ చేయటమే. కార్మిక వర్గాన్ని మేము ఆర్గనైజ్ చేస్తున్నామంటే కార్మిక వర్గం ఏదైతే శ్రమ దోపిడీకి గురవుతుందో, శ్రమ దోపిడీకి గురవుతున్న వర్గాన్ని మేము ఆర్గనైజ్ చేస్తున్నామంటే శ్రమని దోసుకునేటువంటి శక్తులకు వ్యతిరేకంగా మేము ఈ వర్గాన్ని నిలబెట్టడమే. అంటే సారాంశంలో వర్గ పోరాటం. కాకపోతే ఈ వర్గ పోరాటం అనేటువంటిది మనము ఆ రకమైన నినాదాలు ఇవ్వకపోయినా సమ్మె అనేది కనీస వేతనాలు లేకపోతే చట్టాల రద్దు, లేబర్ కోడ్స్ రద్దు ఇట్లాంటి రూపాల్లో ఉండొచ్చు. కానీ అంతిమంగా ఈ ఆర్థిక పోరాటాలు తొలి దశలో ఆర్థిక పోరాటంగా ఇది కనపడుతుంది. క్రమంగా కార్మిక సంఘాలు, చైతన్యవంతమైన కార్మిక సంఘాలు, విప్లవ కార్మిక సంఘాలు అనివార్యంగా ఆర్థిక పోరాటాలని రాజకీయ పోరాటాలుగా పరివర్తన చెందించడం ద్వారా మాత్రమే నిజమైనటువంటి ముక్తి కార్మిక వర్గానికి ఉంటుంది. కార్మిక వర్గం యొక్క హక్కులకి నిలబెట్టుకోవడానికి, వాళ్ళ మౌలిక సమస్యలు పరిష్కారం చేసుకోవడానికి వీలుగా ఉంటుంది. ఆ రాజకీయ పోరాటమే వర్గ పోరాట రూపంలో ముందుకు సాగుతుందని చెప్పి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ సమ్మె ఉద్యోగ కార్మికుల కోసం మాత్రమే కాదు, ప్రజల కోసం అని మీరు చెప్పారు. ప్రజల్లోని రైతాంగ, యువజన, మహిళ తదితర విభాగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ప్రజా సంఘాలు ఈ సమ్మెలో పాల్గొనడానికి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు? వాళ్ళని ఏ విధంగా మీరు సమ్మెలో ఇన్వాల్వ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు? మేము దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, ఈ దేశంలో పనిచేస్తున్నటువంటి విద్యార్థి, యువజన, మహిళ, రైతు ఈ సంఘాలకు ఒక అప్పీల్ కూడా చేశాయి. ఆ మేరకు దేశవ్యాప్తంగా ఎస్కేఎం అంటే దేశవ్యాప్తంగా ప్రముఖంగా పనిచేస్తున్న రైతాంగంలో పనిచేస్తున్నటువంటి రైతు సంఘాలన్నీ కూడా కలిసి ఒక ఐక్య వేదికగా ఏర్పడి ఇప్పటికే వాళ్ళు పనిచేస్తున్నారు. ఆ ఐక్య వేదిక ఎస్కేఎం ఏదైతే ఉందో ఆ ఎస్కేఎం ఇవాళ కార్మిక వర్గం చేపట్టినటువంటి ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇచ్చి ఆ సమ్మెలో పాల్గొనబోతున్నారు. దాదాపు దీంట్లో 146 రైతు సంఘాలు ఉన్నాయి ఆ ఎస్కేఎం ఐక్య వేదికలో. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో దాదాపు అన్ని విద్యార్థి, యువజన, మహిళా సంఘాన్ని కూడా మేము ఆహ్వానిస్తున్నాం. వాళ్ళు కూడా రౌండ్ టేబుల్ సమావేశాల్లో పాల్గొంటున్నారు ఉమ్మడిగా. అదేవిధంగా సదస్సుల్లో పాల్గొంటున్నారు. స్థానికంగా జరిగేటువంటి వివిధ రూపాల్లో ప్రాపగండా యాక్టివిటీస్ ఏవైతే కొనసాగుతున్నాయో వాటిల్లో వాళ్ళందరూ భాగస్వామ్యం అవుతున్నారు. రేపు జరిగేటువంటి సమ్మెకు కూడా సంపూర్ణ మద్దతు ఇవ్వడమే కాకుండా ఆ సమ్మెలో భాగస్వామ్యం కావడానికి ఇవాళ విద్యార్థి, యువజన, మహిళా, రైతు సంఘాలు సమాయత్తమవుతున్నటువంటిది మేము స్పష్టం చేస్తున్నాం. మీరేమో ఒకవైపు మేము ఆర్థిక డిమాండ్లుగా కనపడినప్పటికీ ఇది వర్గ పోరాటమే అని మీరు అంటున్నారు. ఒక వర్గానికి వ్యతిరేకంగా ఇంకో వర్గం పోరాటం చేస్తుందని మీరు అంటున్నారు.
మీ పోరాటాలు సఫలం కాకుండా ఉండటం కోసం, మిమ్మల్ని విఫలం చేయటం కోసం కులాన్ని, మతాన్ని, దేవుణ్ణి, ఆచారాలను, సాంప్రదాయాలు అనేక రకాలుగా పెంపొందింపజేసి ప్రజలను విడివిడిగా చీల్చించినటువంటిది బీజేపీ ప్రభుత్వం లేక నరేంద్ర మోడీ లేక తదితర సంస్థలు ప్రయత్నం చేస్తున్నాయి. వాటి నుండి ఈ కార్మిక వర్గాన్ని కాపాడుకోవాలని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కులం అనేటువంటి దాన్ని, మతం అనేటువంటి దాన్ని లేక దేవుడు అనేటువంటి దాన్ని ఎడల ఐక్యం వాళ్ళని చైతన్యం పరచకపోతే కష్టమని చెప్పాడు. ఇలాంటి దాని నుండి కార్మిక వర్గాన్ని ఎలా మీరు బయట తీయగలుగుతారు? నిజానికి పాలకవర్గాల నైజం, పాలకవర్గాల స్వభావం, ప్రజల్ని చీల్చేటువంటి వైఖరి వాళ్ళ స్వభావంలో అంతర్భాగంగా ఉంటుంది. కార్మిక వర్గాన్ని కూడా చీల్చడం ద్వారా మాత్రమే కార్మిక వర్గం నుంచి వచ్చే ప్రతిఘటనని నివారించడానికి ఒక ప్రయత్నం ఉంటుందని చెప్పి వాళ్ళు ఆలోచించే కార్మిక వర్గాన్ని మీరు అన్నట్టుగా కులం పేరుతో, మతం పేరుతో చీల్చేటువంటి ఒక ప్రక్రియని తొలి నుంచి అన్ని పాలకవర్గ పార్టీలు, ఎవరైనా కేంద్రంలో ఉండొచ్చు, నాట్ ఓన్లీ బీజేపీ, అన్ని పాలకవర్గ పార్టీలు అట్లా ఆలోచన చేస్తూ వచ్చాయి. ఇవాళ ఒక సైద్ధాంతిక రాజకీయ దృక్పథం కలిగినటువంటి బీజేపీ, ఒక స్థిరమైనటువంటి సిద్ధాంత రాజకీయ తాత్విక దృక్పథం కలిగినటువంటి బీజేపీ ఈ అంశంలో మరింత ముమ్మరంగా కార్మిక వర్గాన్ని మతం పేరుతో, కులం పేరుతో చీల్చేటువంటి ఒక ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నాలు ఇప్పటికే కనపడుతున్నాయి. అందులో భాగమే ఇవాళ వాళ్ళకి అనుబంధంగా ఉన్నటువంటి కార్మిక సంఘం BMS ఇవాళ ఈ సమ్మెకి దూరంగా ఉంది. దాదాపు కార్మిక వర్గం చేస్తున్న పోరాటాలకి దూరంగా ఉంది. దూరంగా ఉండటమే కాకుండా ఇవాళ ఈ సమ్మెల్ని విఫలం చేయడానికి కూడా వాళ్ళు ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రక్రియ ఒకవైపున కొనసాగుతుంది. ఇక రెండో వైపున కులం పేరుతో, మతం పేరుతో చీల్చడానికి ఎందుకు బీజేపీ గవర్నమెంట్, నరేంద్ర మోడీ గవర్నమెంట్ ఎందుకు ప్రయత్నం చేస్తుంది? వాస్తవానికి నేను ముందే చెప్పినట్టుగా మనువాద భావజాలం పునాదుల మీద ఆధారపడి ఆవిర్భవించిన RSS రాజకీయ ప్రతినిధి బీజేపీ. ఇవాళ వాళ్ళ సిద్ధాంతకర్త గోవాల్కర్ గారు రాసినటువంటి పాంచజన్య అటువంటి గ్రంథంలో, బంచ్ ఆఫ్ థాట్ అనేటువంటి గ్రంథంలో చాలా స్పష్టంగా ఒక వాక్యం రాశాడు. అది మొత్తం వాక్యం ఏంటి అని అంటే, ఈ దేశంలో ఉన్నటువంటి కార్మిక వర్గానికి పూర్తిగా మౌలికంగా వ్యతిరేకమైనటువంటిది. ఈ దేశ పెట్టుబడిదారి వర్గానికి, భూస్వామ్య వర్గాలకి అనుకూలమైనటువంటి వ్యాఖ్యానాలు అందులో మనకు కనపడతాయి. ఆయన ఏం చెప్పాడు? కార్మిక వర్గం యొక్క కష్టాలకి, నష్టాలకి, కన్నీళ్ళకి, వాళ్ళ సమస్యలకి మూలం ఏమిటి అంటే కార్మిక వర్గానికి అపరిమితమైనటువంటి కోరికలు ఉండటం వల్ల మాత్రమే ఈ సమస్యలు ముందుకు వస్తున్నాయని చెప్పాడు. అది వాస్తవమా? అది వాస్తవం కాదు. ఇవాళ పెట్టుబడిదారి వర్గానికి లాభాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? అందుకని పెట్టుబడిదారి వర్గానికి అనుకూలంగా, సానుకూలంగా ఒక సైద్ధాంతిక అభిప్రాయాలు కలిగినటువంటి బీజేపీ, ఆ రకమైనటువంటి తాత్విక అభిప్రాయాలు కలిగినటువంటి బీజేపీ సహజంగానే ఈ దేశంలో పెరుగుతున్నటువంటి ప్రతిఘటన కార్మిక వర్గం వైపు నుంచి, లేదా వాళ్ళ విధానాలకు వ్యతిరేకంగా వివిధ రూపాల్లో ముందుకు వస్తున్నటువంటి పోరాటాలని, ఉద్యమాలని అణిచివేయడానికో, లేకపోతే వారిని రివిజన్ చేయడానికో, లేదా పక్కదారి పట్టించడానికో సహజంగా వాళ్ళకు ఉండేటువంటి అనేక ఆయుధాల్లో అత్యంత కీలకమైనటువంటి ఆయుధం, అత్యంత ముఖ్యమైనటువంటి ఆయుధం, ప్రజల్ని ఈజీగా నిర్వహించేటువంటి ఆయుధం ఏదంటే కులం పేరుతో, మతం పేరుతో చీల్చేటువంటి, ఈ కులం పేరుతో, మతం పేరుతో చీల్చేటువంటి ఒక ఆయుధం వాళ్ళ చేతుల్లో ఉంది. కనుకనే ఇవాళ ఈ దేశంలో దాదాపు 50 కోట్ల మంది కార్మిక వర్గం ఉన్నప్పటికీ ఇవాళ వాళ్ళు సర్వే అవుతున్నారు పాలకవర్గాలంటే కారణం ఈ ఆయుధం వల్లనే అవుతున్నారనేది మేము చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాం. ఈ విషయంలో కార్మిక వర్గాన్ని అన్ని కార్మిక సంఘాలు, అది CITU కావచ్చు, AITC కావచ్చు, IFTU కావచ్చు, అన్ని కార్మిక సంఘాలు ఇవాళ మొత్తం కార్మిక వర్గాన్ని ఆ వైపుగా కార్మిక వర్గం ప్రయాణం చేయకుండా వాళ్ళని చైతన్యవంతం చేయడానికి, కులాలు, మతాల పేరుతో మనం చీలిపోవద్దు, మనం ఐక్యంగా ఉండాలి, అది కాదు దానికి సంబంధించిన పద్ధతిలో ఇవాళ కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడం కోసం, సంఘటితపరచడం కోసం, కులాలకి, మతాలకి అతీతంగా సంఘటితపరచడం కోసం ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలు వివిధ రూపాల్లో వాళ్ళకి ఇచ్చేటువంటి శిక్షణ తరగతుల ద్వారా కావచ్చు, లేదా సెమినార్లు, సదస్సుల ద్వారా కావచ్చు, లేదా బహిరంగ సభల ద్వారా కావచ్చు, లేదా కార్మిక వాడల్లో, పని స్థలాల్లో కార్మికుల్ని కూర్చోబెట్టినప్పుడు దీనివల్ల ఉండే నష్టం ఏంటి, ఇబ్బందులు ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా క్రమక్రమంగా చెప్తున్నాం, క్రమంగా ఎడ్యుకేట్ చేసుకుంటున్నాం. కాకపోతే దాదాపు 50 కోట్ల మంది కార్మిక వర్గంలో దాదాపు 45 కోట్ల మంది అసంఘటిత రంగంలో ఉన్న కార్మికులు, వీళ్ళందరూ కూడా అవిద్యావంతులుగా దాదాపు 95% ఉన్నారు. వీళ్ళు ఒకేసారి మనం అనుకున్న స్థాయిలో రీతిలో ఎడ్యుకేట్ కావటం కొంత టైం పడుతుంది. అయినప్పటికీ విప్లవ కార్మిక సంఘాలు, ఇవాళ కమ్యూనిస్టు అవగాహన కలిగినటువంటి కార్మిక సంఘాలన్నీ కూడా కార్మిక వర్గాన్ని ఇవాళ మతాలకి, కులాలకి అతీతంగా ఆర్గనైజ్ చేస్తూనే చైతన్యవంతం చేసే వైపుగా ఆలోచన చేస్తుంది. రేపు సమ్మెలు విజయవంతం కావాలంటే కూడా ఇది ఒక కీలకమైనటువంటి అంశంగా మేము భావిస్తున్నాం. కులాల, మతాలకి అతీతంగా ఎప్పుడైతే కార్మిక వర్గం ఆర్గనైజ్ అయి నిలబడుతుందో
తప్పనిసరిగా ఉద్యమాల్లో పోరాటాల్లో మరింత మిలిటెన్సీ పెరుగుతుంది, వాళ్ళు మిలిటెంట్గా ముందుకు రాగలుగుతారు, వాళ్ళ పోరాటాలకి పదులు పెట్టుకోగలుగుతారు అనేది మేము ఆశిస్తున్నాం. మీరు ఇప్పుడు మాట్లాడుతూ విప్లవ కార్మిక సంఘాలని మాట్లాడారు. అంటే విప్లవ కార్మిక సంఘాలు అంటే విప్లవ కార్మిక సంఘం అంటే ఏమిటి? ఈ దేశంలో ప్రజల్లో భాగంగా ఉన్నటువంటి కార్మిక వర్గం వాళ్ళ మౌలిక సమస్యల పరిష్కారానికి ఏ మార్గాన్ని అనుసరిస్తే వాళ్ళ మౌలిక సమస్యలు పరిష్కారం అవుతాయో ఆ మార్గాన్ని ఎంచుకొని పనిచేసేటువంటి సంఘాలు విప్లవ కార్మిక సంఘాలు. ఇతర కార్మిక సంఘాలు కూడా విప్లవ కార్మిక సంఘాల్లో అవునా కాదా అనే దానికి సంబంధించి చూసినప్పుడు మేము ఆ వివరాల్లోకి మేము వెళ్ళం. కానీ ఒకటి మాత్రము మేము క్లియర్ కట్గా చెప్పదలుచుకుంది, సంస్కరణవాద సంఘాలు ఇవాళ కొన్ని కార్మిక వర్గేతర ధోరణులు లేదా విధానాలు కలిగినటువంటి సంఘాలు కూడా ఉన్నాయి. అటువంటి సంఘాలని దృష్టిలో పెట్టుకొని మీ విప్లవ కార్మిక సంఘాలనే విషయాన్ని ఇక్కడ మేము ప్రస్తావిస్తున్నాం. విప్లవ కార్మిక సంఘాలకు ఒక స్పష్టమైనటువంటి అవగాహన ఉంది, ఒక వైఖరి ఉంది. ఈ దేశ కార్మిక వర్గం విముక్తి కావడానికి మనం కార్మిక వర్గాన్ని ఏ పద్ధతిలో ఆర్గనైజ్ చేయగలిగితే, ఏ విధానాల మీద మనం నిలబెట్టగలిగితే వాళ్ళకి నిజమైన విముక్తి లభిస్తుందో ఆ అవగాహన ఇవాళ IFTU లాంటి విప్లవ కార్మిక సంఘానికి ఉంది. ఆ వైపుగా కార్మిక వర్గాన్ని మేము ఆర్గనైజ్ చేస్తున్నాం. మీరు చెప్పినట్టుగా కార్మిక వర్గం చైతన్యమైంది, సంఘటితమైంది, అందులో అనుమానం లేదు. అయితే రైతాంగం పోరాడి తమకు వ్యతిరేకంగా ఉన్నటువంటి నల్ల చట్టాలను రద్దు చేయించుకోగలిగింది. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ మెడలు వంచగలిగింది. కానీ ఇంత చైతన్యమైన సంఘటితమైన విప్లవకరమైనటువంటి కార్మిక వర్గం 26 చట్టాలను రద్దు చేసి 4 కోడ్స్గా మారిస్తే వాటిని ఎందుకు రద్దు చేసుకోలేకపోతుంది? మంచి ప్రశ్న వేశారు. ఇది చాలా కాలంగా కార్మిక వర్గంలో ఒక చర్చనీయాంశంగా ఉంది. వివిధ కార్మిక సంఘాల మధ్య కూడా ఒక చర్చనీయాంశంగా ఉంది. మేము చెప్పదలుచుకుంది, ఈ దేశంలో ఉన్నటువంటి 26 కోట్ల మంది రైతాంగం భూమి మీద హక్కుని నిరాకరించేటువంటి ఒక విధానాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం ముందు తీసుకొచ్చినప్పుడు వాళ్ళకు ఉండేటువంటి భుక్తిని ఇచ్చేటువంటి సారెడు భూమి ఏదైతే ఉందో అది వాళ్ళ కాకుండా పోతున్న నేపథ్యంలో రైతాంగం ఆర్గనైజ్ అయ్యారు, ముందుకు వచ్చారు, దిగ్బంధం చేశారు, మెడలు ఉంచారు, తాత్కాలికంగా చట్టాలని వెనక్కి కొట్టగలిగారు. ఇవాళ కార్మిక వర్గం దాదాపు ఈ దేశానికి స్వాతంత్రం రాకముందు నుంచి, అంటే స్వాతంత్రం వచ్చిందనేది నా ఉద్దేశం కాదు, 47కు ముందు నుంచి ఈ దేశంలో కార్మిక వర్గం సంఘటిత పడుతూ అనేక ఉద్యమాలు పోరాటాలు నిర్వహిస్తూ వచ్చింది. 47 తర్వాత కూడా అనేక పోరాటాలు ఉద్యమాలు చేస్తూనే ఉంది. ఈ క్రమంలో కార్మిక వర్గం ఒక మేరకు సంఘటితం అయింది, ఒక మేరకు చైతన్యవంతమైనమాట వాస్తవం. అయితే మనం అనుకున్నంత సంపూర్ణంగా కార్మిక వర్గం సంఘటితపడిందని నేను అనుకోవట్లేదు, లేదా సంపూర్ణమైనటువంటి చైతన్యవంతమైందని కూడా నేను అనుకోవట్లేదు. ఎందుకు? ఇవాళ సంఘటిత రంగంలో ఉన్నటువంటి కార్మిక వర్గం కేవలము 2.8 కోట్ల మంది మాత్రమే కార్మికులు ఉన్నారు. అంటే దాదాపు 5-6% మాత్రమే మొత్తం కార్మిక వర్గంలో సంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మిక వర్గం ఉన్నారు. దాదాపు అసంఘటిత రంగంలోనే 46 కోట్ల మంది ఉన్నారు. ఈ 46 కోట్ల మందిలో అవిద్యావంతులే 95%-90% ఉన్నారు. వీళ్ళు ఒక దగ్గర ఆర్గనైజ్ అయ్యలేరు, ఎక్కడెక్కడో ఉన్నటువంటి వాళ్ళు. ఇవాళ ఈ దేశంలో ఉన్నటువంటి అసంఘటిత రంగ కార్మిక వర్గాన్ని ఐక్యం చేయడం, సంఘటితపరచడం అనేది ఒక పెద్ద కర్తవ్యంగా ఇవాళ కార్మిక సంఘాల ముందుంది. అందువల్ల ఇవాళ కార్మిక వర్గంకు ఎదురవుతున్న సవాళ్ళని ఎదుర్కోవడానికి కార్మిక వర్గాన్ని ఆర్గనైజ్ చేసే విషయంలో ఇది ఒక సవాల్గా ఉంది, ఇది ఒక ఆటంకంగా ఉంది. దీన్ని అధిగమించడానికి కూడా కార్మిక సంఘాలు ఆలోచన చేస్తున్నాయి. ఆ రీత్యా ఒక కారణమైంది ఏది, ఇవాళ నరేంద్ర మోడీ అనేక కార్మిక వ్యతిరేక విధానాలు ముందు తీసుకొస్తూ ముఖ్యంగా వాళ్ళ మౌలిక హక్కుల్ని రద్దు చేసే 4 లేబర్ కోడ్స్ ముందు తీసుకురావడంలో ఏదైతే ఆ విధానాన్ని ముందుకు తెచ్చాడో దాన్ని ఎదుర్కోవడంలో కార్మిక వర్గము తగినంత చైతన్యాన్ని, తగినంత పోరాట స్ఫూర్తిని పట్టుమని ప్రదర్శించలేదనేది కూడా ఒక ఫ్యాక్టు. అయితే దీనికి మరొక కారణం ఏంటంటే ఇవాళ మొత్తం కార్మిక వర్గంలో 10% కార్మిక సంఘాల వెనకాల ఉన్నారు, 90% కార్మిక సంఘాలకు బయట ఉన్నారు. ఈ 10% కూడా పాలక వర్గాలకు అనుకూలంగా ఉండేటువంటి 2-3 సంఘాల వెనకాలనే దాదాపు 60-70% కార్మిక వర్గము సమీకరించబడి ఉంది. సహజంగానే ఇవాళ పాలక వర్గాలకు అనుకూలంగా ఉన్న సంఘాలు సహజంగానే కార్మికుల యొక్క మౌలిక సమస్యలు లేదా వాళ్ళు రోజువారీగా ఎదుర్కొంటున్న సమస్యల మీద వాళ్ళు అంత పారదర్శకంగా జవాబుదారితనంగా ఆ సంఘాలు పనిచేయవు. తగినంతగా అది జరగట్లేదు అనేటువంటిది కూడా మేము భావిస్తున్నాం. మీరు చెప్పినట్టుగా సంఘటితమైందే తక్కువ, అందులో మెజార్టీ కార్మిక వర్గం ప్రభుత్వ యాజమాన్య అనుకూల సంఘాల కింద ఉంది. కొద్ది మంది మాత్రమే కార్మిక వర్గ ఆలోచన కలిగినటువంటి కార్మిక సంఘాల కింద ఉంది. అంటే ఇంకా మీలాంటి కార్మిక సంఘాల యొక్క కర్తవ్యం, బాధ్యత ప్రాథమికంగా ఉంది, ఇంకా చాలా తక్కువ స్థాయిలో ఉంది. దాన్ని అభివృద్ధి చేసుకోవటానికి
దాన్ని విజయవంతం చేసుకోవటానికి, ఆ కార్మికుల్ని చేరుకోవటానికి ఎలాంటి ప్రాతిపదికలు, ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు? ప్రధానంగా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల్ని మేము స్వతంత్రంగాను ఇతర కార్మిక సంఘాలతో కలిసి ఐక్య ఉద్యమాల ద్వారా ఒకవైపు చేస్తూనే రెండో వైపున కార్మిక వర్గాన్ని గెలుచుకోవడానికి, వాళ్ళని చైతన్యవంతం చేయడానికి మేము ప్రధానంగా కార్మిక సంఘాల పట్ల ఒక విశ్వాసం, నమ్మకం ఏర్పడి వాళ్ళ వెనకాల సమీకరించబడాలంటే స్థానిక సంస్థల మీద, ఆ కార్మిక వర్గం ఎదుర్కొంటున్న రోజువారీ దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న సమస్యల మీద కదిలించి పనిచేయడం ద్వారానే విశ్వాసం, నమ్మకాన్ని ఏర్పరచుకోగలుగుతాం. దీన్ని మేము గుర్తించి స్థానిక సంస్థల మీద ప్రధానంగా కేంద్రీకరించి పనిచేయాలనేటువంటిది ఒకటి. రెండోది, అది ఒకటే సరిపోదు, దానికి తగ్గట్టుగా, దానికి సమాంతరంగా, దానికి అనుగుణంగా వాళ్ళని చైతన్యవంతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం సంఘ చైతన్యం వరకు పరిమితం చేస్తే సాధ్యమయ్యే పని కాదు. కనుక వాళ్ళని రాజకీయంగా చైతన్యవంతం చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఉందని గుర్తించి ఆ వైపు కూడా మేము అనేక రూపాల్లో రాజకీయంగా తర్పిది చేయడానికి కార్మిక వర్గానికి ఒక ప్రయత్నం చేస్తున్నాం అనేది మీ ద్వారా మేము ప్రజల దృష్టికి తీసుకొస్తున్నాం. మా స్టూడియో తరఫున మీకు కృతజ్ఞతలు.